సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చేది ఎస్ఐపిస్. చాలామంది నన్ను కాల్ చేసి అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, ఎస్ఐపిస్ మనం తీసుకుంటాము ఒక 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి, కానీ మధ్యలో ఏదైనా అత్యవసర అవసరం వచ్చి ఏదైనా ఆపేస్తే, అంటే ఏదైనా ఇబ్బంది కాలం వచ్చి కనుక మనం ఎస్ఐపి సోహంలో ఆపేస్తే మనకి ఏదైనా నష్టమా, అంటే అనుకున్న రిటర్న్స్ మనకి రావా, ఎట్లా రిటర్న్స్ వస్తాయి అనేది కొంచెం కులంకుషంగా చెప్పంటున్నారండి. అయితే ఇప్పుడు చూడండి, మన ఎస్ఐపిస్ 15 × 15 × 15 = 1 crore అనే ఫార్ములా అందరికి బాగా తెలుసు. అంటే మనం కనుక 15 సంవత్సరాల పాటు 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనకి మార్కెట్ కనుక 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇస్తే మనకి 1 CR వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి, మనం కనుక ఫస్ట్ 5 years కట్టి ఆపేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్రే ఆఫ్ ఎస్ఐపి అంటారు. అంటే అసలు కూలంకుషంగా ఎస్ఐపిలో జరుగుతుంది ఏంటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఎస్ఐపిని 3 parts చేద్దాం. ఫస్ట్ 5 years ఒక పార్ట్ చేద్దాం, మధ్యలో 6 to 10 years ఒక పార్ట్, 11 to 15 years ఒక పార్ట్, అంటే 1 to 5 years ఒక పార్ట్, అలా 3 parts చేస్తే ఈ ఫస్ట్ 1 to 5 years మనం అయితే కడుతున్నామండి. ఎవ్రీ మంత్ మనం పెట్టేది 15,000 రూపీస్. అంటే మనకి 5 yearsకి 60 months వస్తుంది. అంటే మనం పెడుతుంది 9 lakhs. సో మనం పెట్టిన 9 lakhsకి గాను ఆఫ్టర్ 5th year మన వాల్యూ ఎంత ఉంది అని చూసుకుంటే దగ్గర 15 lakhs ఉంటుందండి. అంటే మనం పెట్టిన 9 lakhs, మార్కెట్ ఇచ్చిన 6 lakhs కలిపితే 15 lakhs దాకా మనకి అక్యుములేట్ అయింది. ఫర్దర్గా మనం కనుక ఆపేస్తే, అంటే ఎస్ఐపి కనుక కంటిన్యూ చేయకుండా దాన్ని అట్లాగే హోల్డ్ చేసి పెడితే 15th year దాకా మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 55 lakhs అండి. అంటే చూడండి, ఫస్ట్ 5 years ఎస్ఐపి మనం చేసి ఆపేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year మనకి వచ్చే లాభం ఎంత అంటే 55 lakhs. అలాగే 6th year నుంచి 10th year, అంటే నెక్స్ట్ 5 years మనం కనుక ఎస్ఐపి కంటిన్యూ చేస్తే మళ్ళీ మనం పెట్టేది 5 lakhs అండి. ఆ టైంకి మార్కెట్లో ఒక 15 lakhs అక్యుములేట్ అయింది. అది కనుక అట్లాగే హోల్డ్ చేస్తే, ఒక్కొక్క 5 years హోల్డ్ చేస్తే దాని వాల్యూ వచ్చి 30 lakhs ఉంటుంది. సో ఇప్పుడు గమనిస్తే మనకి ఈ ఫస్ట్ 10 years ఆఫ్ ఎస్ఐపి ఏదైతే ఉంటుందో, మొత్తం 15 yearsలో ఫస్ట్ 5 years, సెకండ్ 5 years, మొత్తం 10 years ఎస్ఐపి కనుక చేసి మనం ఆపేస్తే మనకు వచ్చే ఎండ్ ఆఫ్ ద వాల్యూ 80 lakhs దాకా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత మనకి లాస్ట్ 85 lakhs దాకా ఉంది. ఆ లాస్ట్ 10 years ఏదైతే ఉంటుందో 11th year నుంచి 15th year, ఆ టైంలో కనుక మనం 5 years కనుక ఎస్ఐపి కంటిన్యూ చేస్తే మనకి 15 lakhs కనుక దాని మీద ప్రాఫిట్ వస్తుందండి. సో 1 crore అనేది మన అల్టిమేట్గా మనం అనుకున్నట్టు వస్తుంది. సో మనం గమనిస్తే ఆ పూర్తిగా వచ్చిన 1 crore వాల్యూలో ఫస్ట్ 5 years కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 55 lakhs దాని కాంట్రిబ్యూషన్ ఉంది. సెకండ్ పార్ట్ కాంట్రిబ్యూషన్ 30 lakhs ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ చేసిన 5 years, ఫస్ట్ 5 years ఎస్ఐపి మోడ్లో వెళ్ళింది. అక్కడి నుంచి అక్కడ అక్యుములేట్ అయిన 15 lakhs అనేది ఏదైతే ఉందండి, అది మనం ఫర్దర్గా ఎస్ఐపి కంటిన్యూ చేయకపోతే లంసమ్గా కన్వర్ట్ అయిపోతుంది. లంసమ్గా కన్వర్ట్ అయిపోయి అక్కడి నుంచి హోల్డ్ అయింది. అదే మార్కెట్ వల్ల ర్యాలీలో గ్రోత్ అయ్యి మనకి ఆ అమౌంట్ అనేది వచ్చింది. సో కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఫస్ట్ 5 years దే మోస్ట్ కీ రోల్ ఉంది, 55 lakhs దాకా వచ్చింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాభం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మాకు ఇన్ని ఇన్స్టాల్మెంట్స్లో మేము చేయలేము, మాకు 15 years అయితే మేము వెయిట్ చేస్తాము, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, అప్పుడే ఆల్రెడీ పిల్లలకి ఒక 3 years ఉన్నాయి, మాకు 18th year వచ్చాక బాబుకి కానీ పాపకు కానీ మనకి లంసమ్గా 1 crore కావాలి అంటే ఒకే ఒక్కసారి 12,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే అదే మనకి 1 CR వస్తుందండి. సో కాబట్టి ఏంటంటేనండి, ఇట్లా మనం పీరియాడికల్గా ఎస్ఐపి రూపంలో వెళ్ళిన 27 lakhs ఇన్వెస్ట్ చేసినా 1 crore వస్తుంది, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా కేవలం 12,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 1 CR అనేది వస్తుంది. అయితే చూడండి, లంసమ్గా ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనం ఒక 5 funds తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా రిటర్న్స్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మేము అంతకాలం వెయిట్ చేయలేము, అంటే మా పాప కావచ్చు బాబు కావచ్చు ఆల్రెడీ 8th classలో ఉన్నారు, మాకు ఇంకా 10 years టైం ఉంది, మేము కనుక ఇంతకాలం 15 years దాకా 10 years టైం లేదు అంటే మాకు 1 CR కావాలంటే ఏం చేయాలి అంటారు. చూడండి, ఎప్పుడైనా సరే జనరల్గా అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే అడ్వైజర్స్, ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్లో అంటే 10 yearsకే నాకు 1 crore కావాలి అంటే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 15,000 మీరు 25,000 ఎస్ఐపి వేయండి అని చెప్తారు. కానీ 25,000 రూపీస్ ఎస్ఐపి వేయడానికి మనకి చాలామందికి పాకెట్ సహకరించకపోవచ్చు. అంటే ఆల్రెడీ మనకి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, ఆన్గోయింగ్ పిల్లల స్కూల్ ఫీజు కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మన ఎస్ఐపి పెంచకుండా కేవలం 15,000 రూపీస్ ఎస్ఐపితో మాత్రమే మనం 10 yearsలో 1 crore తెచ్చుకోవాలి అంటే మాత్రం దానికి ఓన్లీ 1 ఆల్టర్నేట్ ఉందండి. అదేంటంటే ఫాస్ట్ ట్రాక్ ఎస్ఐపి అంటారు దాన్ని. సో ఏంటి ఫాస్ట్ ట్రాక్ ఎస్ఐపి అంటే, చూడండి ఎస్ఐపిస్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మీకు వచ్చేసి
మనకి ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, స్మాల్ క్యాప్, థీమాటిక్, సెక్టార్, ఇట్లా రకరకాల ఫండ్స్ మనకు ఉన్నాయి. సో ఫోకస్డ్ ఫండ్స్. సో ఇట్లాంటి అన్ని రకాల ఫండ్స్లో కాకుండా కేవలం అగ్రెసివ్ ఫండ్స్ తీసుకుంటే, అంటే ఓన్లీ మిడ్ క్యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఇప్పుడు చూడండి లార్జ్ క్యాప్లోనేమో కన్జర్వేటివ్ ఉంటుంది కానీ రిటర్న్ రాదు. స్మాల్ క్యాప్స్లోనేమో అగ్రెసివ్ ఉంటాయి కానీ రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంది. సో ఈ మిడ్ క్యాప్స్ అనేవి ఏవైతే ఉంటాయో అండి, అందులో మీకు రిస్క్ తగ్గిపోయింది, రిటర్న్ కూడా కొంచెం ఈక్వల్గా బాగుంది. సో మనకి రిస్క్ తగ్గాలి, రిటర్న్ పెరగాలి అంటే మనకి మిడ్ క్యాప్స్ ఆర్ ద బెటర్. సో మేము 3 years బ్యాక్ ఒక రీసెర్చ్ చేసామండి. అగ్రెసివ్ ఫండ్స్ అని, డైవర్సివ్ ఫండ్స్ అని 2 separate కేటగిరీస్ చేసాం. సో మా దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చారు, ఆయన పర్ మంత్ మేము 1 lakh ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఆ 1 lakh ఇన్వెస్ట్ చేస్తానన్న ఇన్వెస్టర్ దగ్గర 50,000 మేమేమో డైవర్సిఫైడ్ ఈక్విటీలో పెట్టాము. అంటే అందులో ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక మల్టీ క్యాప్, అట్లా ఒక డిజైన్ చేసి అన్నిట్లోనూ ది బెస్ట్ తీసుకొని ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఇంకో 50,000కి ఏంటంటే కేవలం మిడ్ క్యాప్సే, అందులో లార్జ్ క్యాప్ ఏం లేదు, స్మాల్ క్యాప్ లేదు, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఏం కాకుండా కేవలం మిడ్ క్యాప్స్ ఉన్న ఆ రోజు మార్కెట్లో ఏవైతే బెస్ట్ మిడ్ క్యాప్స్ ఉన్నాయో, ఎడల్వైజ్ మిడ్ క్యాప్ కావచ్చు, వైట్ ఓక్ మిడ్ క్యాప్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ కావచ్చు, ఇట్లాంటి హెచ్ఎస్బిసి కావచ్చు, ఇట్లాంటివి అన్న మంచి మంచి మిడ్ క్యాప్స్ తీసుకొని మేము అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. డిఎస్పీ వాళ్ళది, కొటక్ వాళ్ళది పెట్టాం. సో ఇట్లా కనుక ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మిడ్ క్యాప్స్ మీద చూస్తే కనుక మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయండి. సో ఎప్పుడైనా చూసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో అదే ఎస్ఐపిలో మనకి అధిక రిటర్న్ రావాలి అంటే మీరు లాంగ్ టర్మ్లో 2 ఫాలో అవ్వండి. ఒకటి ఏంటంటే డైవర్సిఫైలో కాకుండా ఇట్లా ఏదైనా అగ్రెసివ్ ఆర్ దీన్ని ఫాస్ట్ ట్రాక్ ఎస్ఐపి అని కూడా అంటారు, కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఫండ్ పర్టికులర్ అంటే ఓన్లీ మిడ్ క్యాప్స్ మీదకే వెళ్ళిపోండి. అదొక స్ట్రాటజీ. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు చూడండి చాలామంది మాకు కాల్స్ చేస్తుంటారు, ఏమంటారంటే సార్ మేము ఎస్ఐపి ఎస్బీఐ కాంట్రా ఫండ్ తీసుకున్నాము, లేదంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ వెళ్తున్నాము, లేదా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ వెళ్తున్నాము, ఇట్లా చాలామంది మనకి కాల్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఒక ఇదైతే ఉందండి మార్కెట్లో, ఏవైతే ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయో అంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, మనకి అలాగే ఎస్బీఐ కావచ్చు, ఇట్లాంటి వాటిలో వాల్యూమ్స్ చూడండి మీరు, ఒక్కొక్క ఫండ్ హౌస్ సైజ్, ఒక్కొక్క పర్టికులర్ ఫండ్ సైజు మోర్ దాన్ 15,000 crores, 20,000 crores ఉన్నాయండి. ఎప్పుడైతే 15,000 crores, 25,000 crores ఉందో వాటి రిటర్న్ అనేది కొంచెం డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ఫండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఫండ్ మీకు మోర్ దాన్ 1,000 crores కంటే తక్కువ ఉన్నా, 10,000 crores కంటే తక్కువ ఉన్నా, ఇట్లాంటి ఫండ్ సైజెస్, స్మాల్ ఫండ్ సైజెస్ ఉన్న వాటిలో కనుక మీరు ఎస్ఐపి చేస్తే కనుక మీకు రిటర్న్ కొంచెం అగ్రెసివ్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ఉన్న వాటిలోకి ది బెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్లో కావచ్చు, ఈటీ మనీ కావచ్చు, లైక్ మనకి అట్లాంటి ఏవైనా మనకి వెబ్సైట్స్ చాలా అవైలబిలిటీలోనే, గూగుల్లో సెర్చ్ చేయండి, వాటి ర్యాంకింగ్ చూడండి, వాటి ఫండమెంటల్స్ చూడండి. అలాగే మీరు ఏంటంటే చూసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే మనీ కంట్రోల్లో అన్నింటిలో 5 star అట్లీస్ట్ ఒక 3 sites వెళ్ళి ఆ ఫండ్ మనకి చూసుకొని మీరు అది బాగుంది అనుకుంటే మీరు అందులో కంటిన్యూ చేయొచ్చు. సో మనం చెప్పేది ఏంటంటే ఒక ఓల్డ్ ఫండ్ హౌసెస్కి వెళ్ళకండి, ఎందుకంటే ఆల్రెడీ వాటిలో ఉన్న ఫండ్ సైజ్ వచ్చేసి మోర్ దాన్ 50,000 crores ఉన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి మీకు రాబోయే నెక్స్ట్ 20 yearsలో ఆర్ నెక్స్ట్ 15 yearsలో అంత రిటర్న్ ఇవ్వకపోవచ్చు. చాలామంది ఎందుకు అట్లాంటి ప్రిఫర్ చేస్తున్నారంటే సెక్యూరిటీ వైజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడే చాలామంది కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇప్పుడే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. అరే వైట్ ఓక్ కంపెనీ ఎప్పుడు వినలేదు కదా, మోతిలాల్ ఓస్వాల్ మేము ఎప్పుడు వినలేదు, కొంచెం ప్రైవేట్ కంపెనీ, కొంచెం ఎస్బీఐ అయితే మాకు నమ్మకం ఎక్కువ, హెచ్డిఎఫ్సి అయితే మాకు నమ్మకం ఎక్కువ, మేము ఎప్పటి నుంచో హెచ్డిఎఫ్సి చూస్తున్నాం, ఐసిఐసిఐ చూస్తున్నాం, ఎస్బీఐ చూస్తున్నాం. చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి అన్ని సెబీ కంట్రోల్లోనే పనిచేస్తాయి. ఎప్పుడైతే సెబీ కంట్రోల్లోనే అన్ని వర్క్ చేస్తున్నాయో అట్లాంటి అప్పుడు మనం ఏ కంపెనీ అయినా సరే అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెబీ అన్నప్పుడు మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. మీరు కేవలం చూసుకోండి ఫండ్ సైజ్ తక్కువ ఉండాలి, మెయిన్ క్రైటీరియా. అలాగే క్వార్టర్ ర్యాంకింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక మీరు ది బెస్ట్ అంటే కనుక ఎట్లాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. కంపెనీస్లో మీకు ఏం ప్రాబ్లం లేదు, లిమిటెడ్గా ఉంచుకోండి. చాలామంది ఏం చేశారంటే ఒక కస్టమర్ కాల్ చేశారు, సార్ నేను దగ్గర 17 ఎస్ఐపీస్ చేస్తున్నానండి, ఒక దాంట్లో 100 రూపీస్ ఎస్ఐపీ, ఒక దాంట్లో 500 రూపీస్ ఎస్ఐపీ, ఒక దాంట్లో 300 రూపీస్ ఎస్ఐపీ అని చెప్తున్నారు. అట్లా 17 ఎస్ఐపీస్ 15 ఎస్ఐపీస్ చేయకండి, కేవలం 5 అంటే 5 పెట్టుకోండి. ది బెస్ట్ 5 తీసుకోండి, ఆ 5 చాలండి. 5 కంటే తక్కువ ఉండకూడదు, 5 కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ రూల్ కండిషన్ పెట్టుకోండి, మీకు అధిక లాభాలు పొందండి. మనకి షార్ట్ టర్మ్లోనే ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మిడ్ క్యాప్స్, అగ్రెసివ్గా వెళ్ళండి, మీకు బాగానే వస్తుంది రిటర్న్. ఓన్లీ మిడ్ క్యాప్కే కలిపోండి, ఎందుకంటే లార్జ్ క్యాప్లో ఉన్న బెనిఫిట్స్, స్మాల్ క్యాప్లో ఉన్న బెనిఫిట్స్ రెండు కలిపి మిడ్ క్యాప్లో వస్తాయి మనకి. చూడండి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఏమవుతుంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ కొన్ని వచ్చి మిడ్ క్యాప్లో యాడ్ అవుతుంటాయి, కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ కొంచెం లార్జ్ క్యాప్ వెళ్తుంటాయి. అలాగే స్మాల్ క్యాప్లో కూడా కొన్ని వచ్చి మిడ్ క్యాప్లో జాయిన్ అవుతుంటాయి.
ది బెస్ట్ స్మాల్ క్యాప్. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ 100 కంపెనీ, ఇప్పుడు చూడండి లార్జ్ క్యాప్ అంటే 1 to 100 అనుకున్నాం, అలాగే మిడ్ క్యాప్ అంటే 100 నుంచి 250 అనుకున్నాం, 250 బియాండ్ అని స్మాల్ క్యాప్ అనుకున్నాం. సో ఎట్లయితే ఈ పర్టికులర్గా గ్యాప్లో ఈ 100 to 50 కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ది బెస్ట్ కంపెనీస్ కానీ ఉంటాయి బెస్ట్. సో కాబట్టి మీరు ఎక్కువ మిడ్ క్యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా మిగతా అన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళకండి, పోర్ట్ఫోలియో డైల్యూట్ అయిపోతుంది. స్మాల్ క్యాప్లో ఒక దాంట్లో మీకు పెడతారు, రిటర్న్ ఎక్కువ వస్తుంది, ఇంకో దాంట్లో ఫిక్స్డ్ క్యాప్ తీసుకుంటారు, అది రిటర్న్ తగ్గుతుంది, ఎక్కువ వచ్చినట్టు తక్కువ వచ్చినట్టు యావరేజ్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మిడ్ క్యాప్స్ చేయండి. మీకు మేము చూసాము, ఆ గతంలో ఆల్రెడీ మేము సర్వే చేసాము, రీసెర్చ్ చేసాము. ఇట్లా కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే అలా మనకు తీసుకుంటే కనుక మిడ్ క్యాప్లో చేస్తున్న వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. సో అది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నాను. అయితే కనుక ఏంటంటే ఫండ్ సైజ్ కూడా తక్కువ ఉండేది చూసుకోండి. ఒక మంచి ఫండ్ మేనేజర్ కనుక హ్యాండిల్ చేస్తుంటే మాత్రం రిటర్న్స్ మీకు బ్రహ్మాండంగా వస్తాయి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.